నమస్తే అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 16 సోమవారాల వ్రతం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అసలు ఏ ఏ ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ వ్రతం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, సంపదకి అంటే ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంకా తర్వాత పిల్లల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి ఇవి అయితే కంపల్సరీ నెరవేరటానికి ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటారు. ఓన్లీ ఈ ప్రాబ్లమ్సే నెరవేరుతాయంటే అలా ఏం కాదు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు చేసుకున్న మంచిదే, పెళ్ళి అవుతుంది. అలాగే ఇల్లు ఏమన్నా కావాలనుకుంటున్నా, బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఆరోగ్య సమస్యలున్న ఎగ్జామ్ ఏదన్నా మీరు ఇవ్వాలి అనుకుంటున్నా, ఇంకా ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వ్రతం చేయటం వల్ల కోరికలు అనేవి నెరవేరుతాయి. మీ కోరిక అనేది న్యాయంగా ఉంటే ఈ 16 సోమవారాలు మీరు చేసే కొద్దీ ఒక్కొక్క కోరిక నెరవేరుతూ ఉంటుంది. అది మీరే కళ్ళారా చూస్తూ ఉంటారు. మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. స్వామివారు మన సంకల్పాన్ని పరీక్షిస్తూ ఉంటారు. అయినా కూడా మీరు దృఢ సంకల్పంతో మనస్ఫూర్తిగా ఈ వ్రతం అనేది నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలి అనుకొని స్వామి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమని చెప్పి, ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి స్వామి అమ్మవారికి చెప్పుకొని స్టార్ట్ చేయండి. అలాగే బేసిక్ థింగ్స్ అనేవి కావాల్సి వస్తాయి. మీకు కావాల్సిన లిస్ట్ ఏంటి, అలాగే ప్రసాదం ఎలా చేయాలి, నియమాలు ఏముంటాయి, డేట్ వస్తే ఎలాగా, ఇంకెవరన్నా మధ్యలో ఏమన్నా అడ్డంకులు వస్తే అట్లాగా, ఏ వారం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, ఎన్ని వారాలు వదిలేస్తే ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. తాంబూలం ఎవరికి ఇవ్వాలి, ఉద్యాపనకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వ్రతకథ బుక్. వ్రతకథ బుక్ అనేది ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, పూజా స్టోర్స్ అన్నిటిలో కూడా దొరుకుతున్నాయి. అలాగే నెక్స్ట్ పుట్టమన్ను కావాలి. పుట్టమన్ను కూడా అమెజాన్ వీటిల్లో అయితే ఉంటుంది, పూజా స్టోర్స్లో కూడా ఉంటున్నాయి. నేనైతే ఇండియా నుంచి పార్సిల్ వేయించుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది, కంపల్సరీ ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. పుట్టమన్నుతో చేస్తే మరీ మంచిది. ఒకవేళ అది దొరకకపోతే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు కింద మట్టితో తవ్వి ఆ మట్టితో అన్న శివలింగాన్ని చేసుకోవచ్చు. ఈ పుట్టమన్నుతో చేసే శివలింగం ఏంటంటే పానమట్టము, లింగము విడివిడిగా చేసి అలాగైతే చేయకూడదు. పానమట్టం నుంచే లింగం వచ్చేలాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ వీడియో అయితే నేను విడిగా తర్వాత పెడతాను. ఇది కూడా మీరు చేయలేరు అనుకుంటే ఇంట్లో ఉన్న శివలింగానికైనా పంచామృతాలతో అభిషేకం చేసుకొని యథావిధిగా 16 వారాలు ఈ వ్రతాన్ని అయితే మీరు పూర్తి చేసుకొని 17వ వారం ఉద్యాపన అయితే చేయొచ్చు. బేసిక్ థింగ్స్ ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను. బుక్ కావాలండి, వ్రతకథ బుక్కు, పుట్టమన్ను, బిలవపత్రాలు, తమలపాకులు, వక్క, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆవు నెయ్యి, వత్తులు, జాకెట్ ముక్క, బియ్యము, అలాగే పంచామృతం తయారు చేసుకోవడానికి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార లేదంటే బెల్లం పొడి. ఇవి కాకుండా పువ్వులు, స్వామి అమ్మవారు కుటుంబం ఉన్న ఒక ఫోటో లేకపోతే ఫోటో తెప్పించుకొని పెట్టుకోండి. శివలింగం కంపల్సరీ ఇళ్ళల్లో ఉండాలి. అందుకని శివలింగం లేకపోతే కనుక కొనుక్కొని పెట్టుకోండి. ఏం భయం లేదు, చాలా మంచిది. మన బొటన్ వేలు కన్నా తక్కువ ఉన్న హైట్ ఉండేది ఏ విగ్రహం అయినా మనం పెట్టుకోవచ్చు. ఎక్కువగా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే ఆ నియమాలు వేరే ఉంటాయి. అలాగే పసుపుతో చేసిన గణపతి స్వామి, అలాగే గౌరీదేవి అమ్మవారిని అయితే మనం తయారు చేసుకోవాలి. ఇంకా మెయిన్ ప్రసాదం ఏంటంటే గోధుమ రవ్వతో అన్నవరం ప్రసాదంలాగా తయారు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకొని తీసుకొని పక్కకి గోధుమ రవ్వ వేపుకొని ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసులు పాలు పోసుకొని ఉడికిన తర్వాత ఎలైచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ వేసుకొని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని పైన తేనె అయితే కంపల్సరీ వేస్తున్నాను నేను. ఎందుకంటే అది వ్రతకథ బుక్లో అయితే క్లియర్గా రాసి ఉందన్నమాట. గోధుమ రవ్వతో చేసిన చలిమిడి, దాంట్లో తేనె అయితే కంపల్సరీ వేయాలి. ఇంకా అర్ఘ్యాలు ఇస్తే చాలా మంచిది. కలసం అనేది వెండిది లేదంటే ఇత్తడిది అయితే యూస్ చేయండి, అంటే బ్రాస్ది. ఈ 2 మెటీరియల్స్తో చేసింది అయితే యూస్ చేయొచ్చు. ఇంకా అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం ఈ బేసిక్ థింగ్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా తాంబూలం ఎవరికి ఇవ్వాలి, నియమాలు ఏంటి, ఇవన్నీ అయితే చూద్దాము. వ్రతకథ బుక్లో ఉన్నట్టు స్టార్టింగ్ నుంచి మనం
ఫస్ట్ అయితే గణపతి పూజ ఉంటుంది, తర్వాత స్వామి అమ్మవారి పూజ ఉంటుంది. మీ సంకల్పం అలాగే చెప్పుకొని ఇయర్, నక్షత్రము, మీ రాశి, అలాగే సొంత ఇల్లా అద్దిల్లా ఇవన్నీ మనం దాంట్లో ఎట్లాగ చదవాలి, ఆడవాళ్ళు ఎలా చదవాలి, మగవాళ్ళకైతే ఏం చదవాలి, ఆచమనీయము ఇవన్నీ క్లియర్గా ఉంటాయండి బుక్లోనే. మనం ఏమి కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ మీరు చేసినప్పుడు 2-3 గంటలు పడుతుంది, కానీ నెక్స్ట్ వారం నుంచి మీకు అలవాటు అయిపోతుంది, త్వరగానే కంప్లీట్ అవుతుంది అన్నమాట పూజ కూడా. నెక్స్ట్ నియమాలు చూద్దాము. నియమాలు ఏంటంటే సండే, మండే నాన్ వెజ్ తినకూడదు. ఒకవేళ సండే మీరు మధ్యాహ్నం తినినా కూడా నైట్ అయితే తినకూడదు, ఎందుకంటే అది అరగటానికి టైం పడుతుంది కాబట్టి. మీరు పొద్దున్నే మళ్ళీ పూజ చేసుకునేటట్టయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి సండే అనేది తినకూడదు అని చెప్తారు. మీరు ఆగలేరు తినాలి అని మీకు ఉన్న, స్వామికి పూజ చేయాలన్నా కూడా మీకు అది అవ్వదు, అందుకని చెప్పి మధ్యాహ్నం ఎవరన్నా తినే వాళ్ళైతే సండే మధ్యాహ్నం తినేసి నైట్ తినకుండా ఉంటే సరిపోతుంది. అంటే వెజ్ ఏదన్నా తినడానికి ట్రై చేయండి, టిఫిన్ అలాంటివి. మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే బ్రహ్మ ముహూర్తం లోపు ఈ వ్రతం అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా ప్రదోషకాలం అంటే సన్సెట్ అయ్యేటప్పుడు 1.5 అవర్ ముందు ఈ పూజ స్టార్ట్ చేసుకుంటే ఎంతో మంచిది, చాలా చాలా మంచిది అనమాట. ప్రదోషకాలంలో వ్రతం చేయటం అనేది శివయ్యకి చాలా ఇష్టం అన్నమాట. ఈవినింగ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకొక నియమం ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత ఆ రోజున దువ్వెన పెట్టకండి, జుట్టులో నూనె కూడా రాయకూడదు, చాప మీదే పడుకోవాలి నైట్ ఆ రోజున వ్రతం అయిన తర్వాత. అలాగే ఉప్పు, కారం ఇలాంటివి వేసినవి అయితే ఏమీ తినకూడదు ఆ రోజున. ఇంకా ఈ వ్రతం చేసేటప్పుడు వ్రతభంగం ఎవరు కూడా కలిగించకూడదు, ఎవరిని మీరు తిట్టకూడదు. ఓన్లీ శివారాధన చేసుకుంటూ శివనామ స్మరణతోనే ఉండాలి ఆ రోజంతా కూడా. అలాగే ఇంకా నియమాలు ఏంటి అంటే తాంబూలాలు ఏవైతే అక్కడ మనము గణపతి స్వామికి అలాగే స్వామి అమ్మవారికి పెడతామో అవి మీరు తినకూడదు. చేసిన వాళ్ళు ఇంట్లో ఎవరికన్నా అయితే పెట్టొచ్చు, కానీ మీరైతే తినకూడదు. నెక్స్ట్ ఇవైతే నియమాలండి. నియమాలు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి లైన్గా చెప్తాను. సండే, మండే బ్రహ్మచర్యం పాటించాలి. డేట్ వచ్చినప్పుడు మీరు 5వ రోజు స్నానం అయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. సూతకంలో ఉన్న వాళ్ళు చేసినా కూడా కోరికలు నెరవేరటానికైతే చేయకూడదు, కానీ నార్మల్గా అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా 7th మంత్ లోపు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కూడా చేయొచ్చు. అలాగే జుట్టులో దువ్వెన పెట్టకూడదు, అలాగే నూనె రాయకూడదు, తాంబూలం తినకూడదు, చాప మీదే నిద్రించాలి. ఇవి నియమాలు అన్నమాట. నెక్స్ట్ అసలు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు చేయాలి పూజ, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పూజ అయితే నేను ఇందాక చెప్పాను కదా, ప్రదోషకాలం చేస్తే మంచిది. లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే పొద్దున్న బ్రహ్మ ముహూర్తం లోపు అంటే 6 or 5:30 లోపు అయితే చేసుకుంటానికి ట్రై చేయండి. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత అవన్నీ ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దీపారాజన కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ పువ్వులు, బిల్వపత్రాలు, తమలపాకులు అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఎవరు తొక్కని చెట్టు దగ్గర అయితే పోసుకోండి అవి. లేదు పసుపుతో చేసిన గౌరమ్మ అలాగే గణపతి స్వామిని అయితే నీళ్ళల్లో కలిపేసుకొని ఏదైనా చెట్లు అయినా పోయొచ్చు అన్నమాట ఆ వాటర్. పంచామృతంతో అభిషేకం ఇవన్నీ చేస్తాం కదా, అవన్నీ మీరు తాగొచ్చు. ప్రసాదం కూడా మీరు తినొచ్చు. ప్రసాదం 3 భాగాలుగా చేసుకొని ఒకటి స్వామివారికి, ఒకటి ఇంట్లో వాళ్ళకి, ఇంకొకటి ఆవుకి అయితే పెట్టాలి. ఆవుకు పెట్టడానికి మీకు కుదరదు, అదర్ కంట్రీస్లో ఉంటున్నారు అనుకుంటే బయట ఏదన్నా తినడానికి పెట్టండి. అలా కూడా కుదరదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనుకుంటే ఇంట్లో ఎవరికన్నా ఇవ్వండి. ఇంకా తాంబూలం ఇస్తే మంచిది, కానీ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు నాన్ వెజ్ తినకుండా హెడ్ బాత్ చేయకుండా వచ్చి అయితే తీసుకోకూడదు కాబట్టి మీ ఇంట్లో ఎవరన్నా హెడ్ బాత్ చేసి నాన్ వెజ్ తినకుండా ఉంటే వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు. లేదు ఎవరు ఇవ్వటానికి లేరండి అంటే స్వామి అమ్మవారికే తాంబూలం ఇచ్చాను అనుకొని అక్కడ పెట్టుకోండి. ఇంకా ఇవే నియమాలండి. 17వ వారము సేమ్ ఇట్లానే మొత్తం వ్రత కథ ఇవన్నీ చదువుకొని ఎవరినన్నా పిలిచి అతిథులని వాళ్ళకి భోజనం అయితే పెట్టాలి.
మామూలుగా మీరేం తీసుకుంటారు, ఏం తింటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పాలు, తేనె అయితే ఉప్పు లేనివి ఏదైనా కూడా తినొచ్చు. నేనైతే బనానా, పాలు, డ్రై ఫ్రూట్స్, తేనె వేసుకొని జ్యూస్ తాగుతాను మార్నింగ్. ఇంక అంతేనండి. తర్వాత ఏం తినను. మళ్ళా నైట్కి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం తినేసి చాప మీద పడుకుంటాను అనమాట. ఇంకంతే. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి మళ్ళీ ఇవన్నీ తీసేసుకొని జాగ్రత్తగా పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని ఎండలో అయితే పెట్టుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. 16 సోమవారాలు చేసిన శివలింగాలు 17వ వారము అయిపోయిన తర్వాత 3 నెలలలోపు ఏదో ఒక పారే నీరులో అయితే మనం ఇవి కలిపేయాలన్నమాట. ఇవి తీసుకొని వెళ్ళి అంతేనండి. చాలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు. దృఢ సంకల్పం అలాగే మనస్ఫూర్తిగా నిష్టగా అయితే చేసుకోండి. ఖచ్చితంగా నెరవేరుతాయి. నచ్చినట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి.